జపాన్ను సైతం అనేక దేశాలను సైతం భయపెడుతున్నటువంటి న్యూ బాబా వంగ 2 రోజుల్లో ఏం జరగనుంది? జపనీస్ బాబా వంగ ప్రసిద్ధి చెందినటువంటి రియో టోట్స్కు జూలై 5న 25 సంవత్సరానికి చెందినటువంటి భూకంపం వస్తుందని ఇప్పటికే హెచ్చరించారు. తనకు భవిష్యత్తులో ఏం జరిగేటువంటి విషయాలపై తనకు ఐడియా వస్తుందంటూ కూడా తను ప్రపంచ ప్రసిద్ధిగా చెందినటువంటి సందర్భంలో ఇప్పటికే తాను చెప్పినటువంటి అన్ని అంచనాలు కూడా ఇప్పటికే జరిగి తీరాయి. అది భూకంపం కావచ్చు, ఇలాంటి అనేక సునామీలకు సైతం తను ఇన్ఫర్మేషన్ ఇవ్వగా ఇప్పటికే భయం వద్దు, ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలంటూ కూడా ఒక చిన్న మెసేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడొచ్చు ఈ బాబా ఉన్నటువంటి బాబా మనకు ప్రసిద్ధి చెందినటువంటి జపాన్ కావచ్చు, పోర్చుగల్ కావచ్చు, మరియు ఇతర అనేక దేశాలకు సంబంధించినటువంటి భూకంపాలు కావచ్చు, అనేక ప్రళయాల గురించి తను ఎప్పటికెప్పుడు అంటే ఎలా చెప్పావో అలా చెప్పే విధంగా ఇప్పటికే ప్రసిద్ధి చెందినటువంటి తాను దాదాపు ఓల్డ్ జనరేషన్లకు సంబంధించినటువంటి తాను ప్రకృతి వైపరీత్యాలు తను పసిగడతానని చెప్పేసి కూడా ఒక సోషల్ మీడియాలో ఈ వార్త కాస్త వైరల్గా మారుతుంది. ముఖ్యంగా ఇటు జపాన్ కావచ్చు, నిన్న సంభవించిన కార్యక్రమంలో ఆ యొక్క పోర్చుగీస్ ఆ యొక్క సముద్ర తీరనటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే అక్కడ నుండి సీ షోర్ ఉన్నటువంటి క్రమంలో దాదాపు భూగర్భ జలం నుంచి వాటర్ అంతా కూడా నీళ్ళంతా కూడా కొంత స్థాయికి చేరుకొని అక్కడే కొంతకాలంగా ఒక నిటారుగా నిలిచేటువంటి పరిస్థితి దాదాపు సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ అంతా కూడా వైరల్ అవ్వడం దాదాపు ఒక చెడుకు మనకు దారితీస్తుంది. ఇదే విధంగా జపాన్లోకి చెందినటువంటి అనేక రాష్ట్రాలు అదే బల్దేయిగా సంబంధించినటువంటి ఈ యొక్క నమ్మకం ఇది ప్రసిద్ధిగాంచినటువంటి రియో టోట్స్కు అయితే రియో 25 జరిగే సమయంలో ఇది ఒక కొత్త పరిణామం అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా జపాన్లో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలకు, అన్ని భూకంపాలకు కావచ్చు, అనేక సునామీలు కావచ్చు, అంటే నాకు ముందుగానే తెలుస్తాయంటూ కూడా ఈ యొక్క పిక్చర్ మనం చూడొచ్చు. అక్కడ ఉండే అనేక దేశాల్లో మొన్న ఒక తెలంగాణ చుట్టుపక్కల తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక చేప అయితే మనకు ఒక దర్శనం అయితే ఇచ్చింది. ఆ చేప కూడా చెడుకు సంకేతం అంటూ కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ యొక్క సూచిక ఏముంది? అసలు ప్రపంచంలో ఇంకొంత యుగాంతం రాబోతుందా, లేకపోతే మనుషులంతా ఒక్కసారిగా ప్రళయం వచ్చి కుప్ప కూలిపోతుందా అంటే కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో నెటిజన్లు అంతా కూడా కామెంట్ చేయడం అయితే జరిగింది. దాదాపు పలు దేశంలో తను చెప్పినట్టుగా జరిగాయి అంటూ కూడా తనకు ఎంతో నమ్మకం ఉందని, నాకంతా కూడా ప్రపంచం ఏం జరిగే ప్రకృతి వైపరీత్యాలు ఏ విధంగా జరుగుతాయంటూ కూడా నా యొక్క ప్రసిద్ధి గది నా ఎక్స్పీరియన్స్తో చెప్పినట్టు కూడా చెప్తుంది. హెక్టార్ స్కేల్ మీద ఏ యొక్క భూకంపం వచ్చినా కూడా తను ముందుగానే పసిగట్టినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. చూడొచ్చు, ఇటు సౌత్ కొరియా మధ్య నుంచి మొదలు పెడితే ఈ జపాన్ కావచ్చు, మరియు ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని సముద్ర తీరాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందంటూ అది రేపే అంటే జూలై 5వ తారీఖున 25 సంవత్సరాలకు రానున్నదిగా తను సోషల్ మీడియాలో మరొక జాతకం చెప్తున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. కాకపోతే ఈ యొక్క భూకంపం ఏ మేరకు రావచ్చు, ఏ రిక్టార్ స్కేల్ కావచ్చు, ఈ యొక్క ప్రళయం ఎంతవరకు రావచ్చు, ఇంతవరకు సంభవించవచ్చు కూడా ఈ యొక్క ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ అంతా కూడా తమ ఫ్లైట్లను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ ప్లాన్లను కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్తో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా వారంతా కూడా క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే మీరంతా కూడా భయం ఆందోళనకు చెందాల్సిన అవసరం లేదు. ప్రజలంతా కూడా సురక్షితంగా ఉండాలంటూ కూడా ఒక హితువునైతే పలికింది ఆవిడ. అయితే చూడాలి, ఈ భూకంపం ముందే పసిగట్టినటువంటి తాను ఏ విధంగా మారబోతుంది, ఇంకేమైనా ప్రళయాలు వస్తాయా, లేకపోతే భూకంపం అంతా కల్లోలం ఒక్కసారిగా కుప్పకూలిపోతుందా అంటూ కూడా ప్రజలంతా కూడా వీగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హెక్టార్ స్కేల్ మీద మొన్న ఈ జపాన్ కావచ్చు, మలేషియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఇటువంటి తెలంగాణ రాష్ట్రాలతో పాటు కొంచెం భూమి కూడా సంభించినటువంటి పరిస్థితి. ఆ యొక్కటి కూడా వారికి ఇన్ఫర్మేషన్ అందిందిగా ఆ యొక్క సోషల్ మీడియాలో నేను ముందుగా చెప్పినట్టుగా కూడా ఆమె చెప్తుంది. ఆమె క్లెయిమ్ చేసుకుంటున్నారు. వారు ఆ వృద్ధాప్యంలో ఏజ్లో ఎక్కువ పర్సెంట్స్ అయినప్పటికీ జపాన్లో ఉంటున్న తాను ఎంతో పెద్ద భూకంపాలను పసిగట్టినటువంటి వారు ఈ మధ్య మళ్ళీ రేపు మాపో వస్తుందని చెప్పేసి కూడా ఒక సోషల్ మీడియాను ఒక భయో ఆందోళనకు అయితే గురి చేస్తుంది. చూడాలి, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సంక్షేమంగా సురక్షితంగా ఉండాలంటూ అక్కడ ఉన్నటువంటి జపాన్ ప్రభుత్వం అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలంతా కూడా రెస్క్యూ చేసినప్పటికీ
ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో, ఎవరైతే టూరిస్టులు ఉన్నారో, ఎవరైతే ఆ యొక్క సంబంధించినటువంటి మీటింగ్స్ ఉన్నాయో అదేవిధంగా సజావుగా జరిగేలా మేమంతా చర్యలు తీసుకుంటామంటూ కూడా అక్కడ బృందాలు ఏదైతే రెస్క్యూ టీమ్స్ అయితే ఉన్నారో వారంతా సంసిద్ధంగా ఉండాలంటూ కూడా ఆ యొక్క ఉన్నటువంటి ప్రభుత్వం అంటే కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్తో అలర్ట్ అయినటువంటి టూరిస్ట్ అంతా కూడా తమ ట్రైన్లను కావచ్చు, తమ బుకింగ్స్ను, ఫ్లైట్ల బుకింగ్స్ను కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.